రంగనాయకుల స్వామి వారి దేవస్థానంలో చేసుకున్నాను. ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ పెన్నా నది ఉందన్నమాట. ఇది ఈ శివయ్యలని మనం నదిలో కానీ, చెరువులో కానీ లేదా సముద్రంలో కానీ మనం వదలాలి. అందుకనేసి నేను ఇక్కడ దగ్గరగా ఉంటుందనేసి రంగనాయకుల స్వామి వారి గుడిలో పెన్నా నదిలోకి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ స్టెప్స్ దగ్గర వాటర్ ఉంటాయన్నమాట. నేను ఇంట్లో పెట్టుకున్నటువంటి శివయ్యని తీసుకొని వచ్చి ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ కూడా మనం పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం టెంకాయ కొట్టుకొని స్వామివారికి ప్రసాదంగా టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ అది అయిపోయిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనసులో కోరిక చెప్పుకొని ఇక్కడైతే నేను టెంకాయ అనేది కొట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి గంగమ్మకి పసుపు కుంకుమ వదిలానండి. మనం చాలా రోజులకు వచ్చాం కాబట్టి ఎప్పుడైనా మనం నంది దర్శనం లేదా సముద్ర దర్శనం చేసినప్పుడు ఇలా పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి మనం పసుపు కుంకుమ సమర్పించినట్లు